అన్న ఎక్కడి నుండి వచ్చారు? మాది అవతాపురం అండి. అంటే ఎట్లుందన్న? అంటే ఏ క్వాలిఫికేషన్ల పైన ఏ జాబ్స్ ఉన్నాయి? సాలరీస్ ఏ విధంగా ఉన్నాయి? బాగానే అంటే ఉన్నాయి. ఏమేమి జాబ్స్ ఉన్నాయన్న మొత్తం? జాబ్స్ అంటే బీపీఓ సంబంధించింది, హ్మ్. ఎస్బీఐ సంబంధించింది అవి బాగానే ఉన్నాయి. హ్మ్. కానీ టెక్నీషియన్ సంబంధించినవి అవి బాగున్నాయి. అప్పుడు మొత్తం ఎన్ని కంపెనీస్ వచ్చాయి? ఆల్మోస్ట్ 32 అనుకుంటాను. 32 కంపెనీస్ వచ్చాయి. 32 అంటే కంపెనీస్. ఎట్లా ఎటువంటి అంటే క్వెషన్స్ చేస్తా ఉన్నారు? వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారు? వెళ్ళలేదు, ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. ఓకే. అంటే ఏ విధంగా? అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కూడా యువత ఏదైనా జాబ్ వస్తే లోకల్‌లో ఏదైనా జాబ్ దొరికితే బాగుంటుంది. 15,000 అయినా సరే 20,000 అయినా సరే చాలా మంది ఎదురు చూస్తారు. అటువంటి వాళ్ళకి మంచి అవకాశం అనుకో. అవును, బెటర్, చాలా బెటర్. హ్మ్. చేసుకున్నాను బెటర్. అంటే హైదరాబాద్కి వెళ్ళి అక్కడ స్ట్రగుల్ చేసే బదులు ఇక్కడ ఉండి సంపాదించుకొని చాలా బెటర్. అంటే ఎట్లా క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉన్నాయా? సాలరీస్ ఏ విధంగా ఉన్నాయి? క్వాలిఫికేషన్ తగ్గట్టే ఏ ఉంది. ఏ క్వాలిఫికేషన్స్ వాళ్ళకి ఉన్నాయి? అంటే 10th, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, హ్మ్. బీటెక్ హ్మ్. బాగానే ఉంది. అందరికీ ఉన్నాయి. అంటే అందరికీ ఒక ఉంది. ఒక కంపెనీలో ఒకటేసారి అవకాశమా? లేకపోతే ఎన్ని కంపెనీల అవకాశం? రేట్ బేస్డ్ ఉంది. రేట్ బేస్డ్ ఒక దానికి ఒక ఇంటర్ వ్యక్తి ఎన్ని ఇంటర్వ్యూస్ చేయొచ్చు ఒక కంపెనీలో? మాక్సిమం 5 5 5 కంపెనీస్‌లో ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకోవచ్చు. సెలెక్ట్ అవుతే 5 కంపెనీస్ Select- ఇంటర్వ్యూ లాంటివి ఏమైనా ఉంటాయి? అది మన ఇష్టం ఇక, మన ఇష్టం. అంటే అంటే మన ఇష్టం, మన కంఫర్ట్ బట్టి డిసైడ్ కంఫర్ట్ బట్టి ప్లస్ ఏంటంటే శాలరీ ఏది హైక్ ఉందో దానికి మూవ్ అప్ శాలరీ అవ్వచ్చు. బట్టి, కంఫర్ట్ బట్టి. కంఫర్ట్ అంటే బట్టి. ఇక్కడ చాలా మంది యువత కూడా అంటే నేను 10థే చేశాను, ఇంటరే చేశాను, నాకు వస్తాలే జాబ్ అని చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో టైం వృధా చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? తరపున ఏంటంటే ఇట్లాంటి జాబ్ మీద అంటే యూజ్ చేసుకుంటే కొంచెం ఎర్న్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది బాగా. కొంచెం అంటే ఫ్యూచర్గా ముందుకెళ్ళేటప్పుడు ఇంకా ఏం కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే ఎట్లానే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జాబ్స్ ఎక్కడ ఇచ్చే అవకాశం? అంటే కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా జాబ్స్ ఉండే అవకాశం ఉందా? లేకపోతే మళ్ళీ హైదరాబాద్? హైదరాబాదే అండి. హైదరాబాద్. కాన్స్టిట్యున్సీ పరిధిలో కాన్స్టెన్సీ అంటే మనకు తెలియదు కానీ నాకు తెలిసి అయితే హైదరాబాదే మ్యాండేటరీ. సాలరీస్ మరి ఓకేనా అందరికి? ఓకే అంటే కొందరు మాట్లాడుతూ ఉన్నారు 10th క్వాలిఫికేషన్ తగ్గట్టే సాలరీస్ లేవు, 10th వాళ్ళకి అంతే ఉంది, డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా అంతే ఉంది, అంటే స్టడీస్ బట్టి కూడా ఇంక్రీజ్ కావాలి కదా అని చెప్పి కొందరు మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటంటే? అభిప్రాయం అంటే ఏం లేదండి, అట్లేం లేదు. బాగానే ఉంది. అంటే ఇక ఇక ఉన్న ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి. శాలరీ గురించి చూసుకోవద్దు కదా, మనకు ఉన్న ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి. ముందు ముందు హైక్ అయితే ఇంకా బాగానే ఉంటుంది కదా అట్లా. నమస్తే బ్రదర్. నమస్తే సార్. ఎక్కడ నుండి వచ్చారన్న? కొడకన్లా సార్. అంటే ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? మెగా జాబ్ మేళ దాదాపు 40+ కంపెనీస్ వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు ఇక్కడ. అంటే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? ఏ క్వాలిఫికేషన్తో జాబ్ ఉన్నాయి? ఏ క్వాలిఫికేషన్? నేనైతే 10th చదివినా సార్. ఎంత కంప్లీట్ చేశారు? 10th చదివితే జాబ్స్ పడతాయంటే వచ్చిన. మంచిగా ఉన్నది. అంటే మీరు వెళ్ళారా, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా? ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఏం 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 చెప్తా ఉన్నారు? ఏమేమి అడుగుతా ఉన్నారు ఇంటర్వ్యూలో ఆ జాబ్కి సంబంధించి? ఇంటర్వ్యూలన ఎక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, ఓన్లీ ట్రైనింగ్ 3 days ట్రైనింగ్ చెప్తాను. అంటే ఇంటర్వ్యూ తర్వాత ఓకే అయిన తర్వాత 3 days ట్రైనింగ్ తర్వాత 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 ఇంకా ఇంకా అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అంటే ఏమైనా చెప్పారా? అంటే ఒక్కొక్క వ్యక్తికి అన్ని కంపెనీల్లో వెళ్ళి ఇంటర్వ్యూ చేయొచ్చు, డైరెక్ట్ జాబ్ ఇస్తామని అంటున్నారు. అంటే ఏమైనా చెప్పారు? టైం ఇచ్చారా? ఇన్ని రోజుల తర్వాత కాల్ చేస్తామని చెప్పేసి, లేకపోతే మేము వస్తామని చెప్పేసి ఏమైనా చెప్పారా? చెప్పిర్రు. టైము ఒక ఎప్పుడంటే అప్పుడు వస్తారా, ఇప్పుడంటే ఇప్పుడు రెడీగా ఉండాలి అని చెప్పింది. అంటే మీకు ఓకేనా? శాలరీ ఏ విధంగా ఉంది శాలరీ మరి మీ జాబ్? శాలరీ అంటే సీనియర్ని బట్టి తర్వాత పెంచుతారు. ఇప్పుడు ఎంత అని చెప్పారు మీకు బేసిక్ శాలరీ? బేసిక్ శాలరీ 15K. 15K అని చెప్పారు. అంటే ఇక్కడ జాబ్ అంటే లోకల్లోనేనా లేకపోతే హైదరాబాద్? ఇక్కడ తెలిసిన పాలకుర్తి, తర్వాత గన్పూరు, మీకు దగ్గర ఏరియాలో? గన్పూరు తర్వాత పాలకుర్తి, హైదరాబాద్, తర్వాత కరీంనగర్ అట్లా. ఇప్పుడు 15,000 మీరు జాబ్ జాయిన్ అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. అంటే 1 monthకి 2 months లేదా 6 months వరకు పెంచే అవకాశం ఉందని చెప్పారా? ఏం మాట్లాడుతున్నారు? సీనియారిటీని బట్టి పెరిగే అవకాశం ఉంది అన్న. అయితే ఇక్కడ సారు చెప్పిండు, అంటే రాకెట్ తయారైతే అంట దాంట్లో హెల్పర్ ఉండాలి, హెల్పర్ చేయాలి. 18K ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు జాబ్ పెట్టిస్తా అని చెప్పిండు. ఎప్పుడైనా ఫేస్ చేశారు ఇంటర్వ్యూస్ లాంటివి ఏమన్నా? అంటే ఓన్లీ మీరు 10th చదివని చెప్తాను, ఇటువంటి ఫేస్ చేశారా జాబ్ మేళాస్ లాంటివి? ఏ విధంగా అనిపించింది? వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఏమైనా భయం వేసిందా? ఏమనిపించింది? భయం ఏమి వేయలే, మంచిగా అనిపించింది. అంటే నాకు ఒక జాబ్ రాబోతుందనే సంతోషం అనిపించింది. అనిపించింది. అంటే చాలా మంది అన్న అంటే నేను 10th చదివాను, నాకు జాబ్ వస్తా లేదా, నేను ఇంటర్వ్యూ చదివా, అసలు జాబ్ నాకు ఎవరు ఇస్తారు, నాకు ఇచ్చినాక అదే 10,000 ఇస్తారు. చాలా మంది కూడా ఇంటర్వ్యూస్కి రాకుండా ఖాళీగా ఊర్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మీ తరపున ఏం చెప్పాలను? నా తరపున మంచిదే అని చెప్తున్నా.